ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్ అని మరోమారు తేలిపోయింది. ఇటీవలే రష్యాతో దగ్గర కావటానికి అసలు కారణం ఇప్పుడు బహిర్గతమైంది. బలవంతంగానైనా ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు ఒప్పించాలని చేసిన పన్నాగం కాస్త వికటించింది. అయితే తాజాగా ట్రంప్ రష్యాకు ఎందుకు దగ్గరవుతున్నాడో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో అన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆయన రష్యాకు దగ్గరవుతున్నాడు. పుతిన్తో దోస్తానా చేయడానికి తహతహలాడుతున్నాడు. మరి దీనికి కారణం ఏమిటనే విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. ఇక రష్యాలో చమురు, సహజ వాయువు పుష్కలంగా దొరుకుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే నార్డ్ స్ట్రీమ్ 2 పేరుతో రష్యా నుంచి బాల్టిక్ సముద్రం ద్వారా జర్మనీకి పైప్ లైన్ వేసి గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రష్యా. ఈ గ్యాస్ పైప్ లైన్ వేయడానికి రష్యాకు చెందిన గాజ్ప్రోమ్తో పాటు యూరోపియన్కు చెందిన 5 కంపెనీలు షెల్, యూనిపర్, ఓఎంవి, ఎంజీ, వింటర్ షెల్ లాంటి కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పైప్ లైన్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాయి. కాగా ఈ ప్రాజెక్టు వ్యయం $11 బిలియన్ అయితే యూరోపియన్ కంపెనీల వాటా 50% వరకు ఉంది. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. కానీ గ్యాస్ సరఫరా చేయడానికి వీల్లేకుండా పోయింది. 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. దీంతో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ను తీసుకోమని తెగేసి చెప్పాయి. కాగా ఈ గ్యాస్ పైప్ లైన్ను రష్యా నుంచి జర్మనీ వరకు బాల్టిక్ సముద్రం గుండా మొత్తం 1234 కిలోమీటర్ల పొడవున గ్యాస్ పైప్ లైన్ వేశారు. రష్యా యుక్రెయిన్పై దండయాత్ర తర్వాత జర్మనీతో పాటు యూరోపియన్ యూనియన్కు చెందిన దేశాలు రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేయరాదని ముక్త కంఠంతో నిర్ణయించాయి. యుక్రెయిన్తో యుద్ధం కారణంగా EU దేశాలతో పాటు అమెరికా కూడా పలు రకాల ఆర్థిక పరమైన కఠిన ఆంక్షలు రష్యాపై విధించాయి. దీంతో పైప్ లైన్ కోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే నార్డ్ స్ట్రీమ్ 2తో పాటు నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ కూడా ఉంది. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఈ పైప్ లైన్ ను 2022లో ధ్వంసం చేయడం జరిగింది. అయితే 2 పైప్ లైన్లలో ఒక పైప్ లైన్ ధ్వంసమైంది. మరో పైప్ లైన్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇక పుతిన్కు అత్యంత సన్నిహితుడు, తూర్పు జర్మనీలో గూఢచారిగా పనిచేసిన మాథియాస్ వార్నింగ్ ఈ గ్యాస్ పైప్ లైన్ను పునరుద్ధరించాలని తెరచారు తతంగా నడుపుతున్నాడు. దీనికి అతడు అమెరికా ఇన్వెస్టర్లకు గాలం వేస్తున్నాడు. కాగా మాథియాస్ వార్నింగ్ విషయానికి వస్తే నార్డ్ స్ట్రీమ్ 2 మాతృ సంస్థ సహజ వాయువు కంపెనీ దిగ్గజం గాజ్ప్రోమ్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక మాథియం వార్నింగ్ ఐడియా విషయానికి వస్తే ఈ డీల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు అమెరికాకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తలతో మంతనాలు జరపాలనుకుంటున్నాడు. పైప్ లైన్ పునరుద్ధరణ అయితే ఇరు దేశాల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు మరింత బలపడతాయి. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లను కూడా ఈ డీల్లో తేవాలని రష్యా గూఢచారి ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వాషింగ్టన్ అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్తో మచ్చిక చేసుకుని రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేయించడానికి తెరచాటు రాజకీయాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. అందుకే ట్రంప్ పుతిన్ను తాను త్వరలోనే సౌదీ అరేబియాలో కలవబోతున్నట్టు చెప్పారు. అయితే అమెరికా రష్యా మధ్య లోపాయికారి ఒప్పందం గురించి యూరోపియన్ యూనియన్ నాయకులకు కూడా తెలుసు. నార్డ్ స్ట్రీమ్ 2కు చెందిన పైప్ లైన్లలో ఓ పైప్ లైన్ను సెప్టెంబర్ 2022లో పేల్చేశారు. అయితే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ మాత్రం చెక్కు చెదరలేదు. కాగా ఈ పైప్ లైన్ ద్వారా సంవత్సరానికి 27.5 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేసే అవకాశం ఉంది. అయితే డ్యామేజ్ కాని పైప్ లైన్ను ఇప్పటి వరకు వినియోగించలేదు. రష్యాకు చెందిన ఈ పైప్ లైన్ను అమెరికాకు అప్పగించి ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా యూరోప్కు సహజ వాయువు విక్రయించాలనుకుంటోంది అమెరికా. ఇక EU దేశాలు రష్యా నుంచి సహజ వాయువు కొనుగోలు చేసే ఇబ్బంది తప్పుతుంది. అయితే రష్యా గ్యాస్ విక్రయించుకుందామనుకుంటే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి.
అయితే తాజాగా అమెరికాలో వినిపిస్తున్న టాక్ విషయానికి వస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీలైనంత త్వరగా రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపి ఈ డీల్ను దక్కించుకోవాలనుకుంటోంది. అందుకే చర్చల సందర్భంగా ట్రంప్ ఇటు యూరోపియన్ యూనియన్తో పాటు యుక్రెయిన్ నాయకులను దూరం పెడుతున్నాడు. అయితే యూరోపియన్ రాజకీయ నాయకులు మాత్రం ట్రంప్ పుతిన్తో రాసుకు బూసుకు తిరిగితే తమకే కాదు యూరోప్ ఖండం మొత్తానికి ప్రమాదం ముంచుకొచ్చినట్టు భావించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ యుక్రెయిన్లో శాంతి ఒప్పందం కుదిరితే రష్యా అమెరికా మధ్య ఆర్థికపరమైన సంబంధాలు మరింత పటిష్టమవుతాయని చెప్పాడు ట్రంప్. ఇక పుతిన్ కూడా అమెరికాతో ఆర్థికపరమైన సంబంధాలు కుదిరితే ఇరు దేశాలు లాభపడుతాయన్నారు. నార్డ్ స్ట్రీమ్ 2 ఒప్పందం ద్వారా అమెరికానే లబ్ధి పొందవచ్చని కూడా ఆఫర్ ఇచ్చాడు. యుక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదిరితే నార్డ్ స్ట్రీమ్ 2 ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందవచ్చునని రష్యా అమెరికాకు ఆఫర్ కూడా ఇచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి టర్మ్లో నార్డ్ స్ట్రీమ్ 2ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా జర్మనీ పూర్తిగా రష్యా గ్యాస్ పైప్ లైన్ పై ఆధారపడాల్సి వస్తుందని, యూరోపియన్ యూనియన్లో మాస్కో పెత్తనం పెరిగిపోతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. నార్డ్ స్ట్రీమ్ 2ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కోసం యూరోప్ పూర్తిగా రష్యాపై ఆధారపడాల్సి వస్తుందని పలుమార్లు బహిరంగంగా చెప్పి, అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ట్రంప్ టీం మాత్రం నార్డ్ స్ట్రీమ్ 2ను అడ్డు పెట్టుకుని రష్యాతో బేరసారాలు ఆడుకోవచ్చునని భావిస్తోంది. దీంతో ట్రంప్ నేరుగా యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలకు అవసరం కంటే ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ నాయకుల అభ్యంతరాలు కూడా పక్కన పెట్టి నేరుగా రష్యాకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడే చాలా మందికి ట్రంప్ పట్ల అనుమానాలు కూడా వచ్చాయి. ఏదో లోపాయికారి బేరసారాలు చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపించింది. ప్రస్తుత సీన్ ఏమిటంటే నార్డ్ స్ట్రీమ్ 2ను రష్యా నుంచి అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ కొనుగోలు చేస్తాడు. ఈ పైప్ లైన్ ద్వారానే రష్యా గ్యాస్ను యూరోప్కు ఎగుమతి చేస్తాడు. ప్రస్తుతం రష్యా గ్యాస్ను యూరోప్ కొనుగోలు చేయడం లేదు. ఎల్ఎన్జీ కోసం యూరోప్ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం రష్యా సహజ వాయువుని అమెరికా ముద్ర వేసి యూరోప్ విక్రయించుకొని సొమ్ము చేసుకుంటుంది. కాగా పుతిన్కు అత్యంత సన్నిహితుడు మాథియాస్ వార్నింగ్ అమెరికాకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తలతో మాట్లాడి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన ఉన్నతాధికారులతో ఈ విషయం ట్రంప్ చెవిన వేసినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పుతిన్ కూడా యుక్రెయిన్తో యుద్ధం చేసి బాగా అలిసిపోయినట్టున్నాడు. యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని, అమెరికా రష్యాల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు బలోపేతం చేసుకోవాలని దిశగా పుతిన్ పావులు కదుపుతున్నాడన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్రంప్ వివరణ ఇస్తే కానీ వాస్తవాలు తేటతెల్లం కావు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.